ఓకే గైస్, లాస్ట్ క్లాసెస్లో మనం టాలీ ప్రైమ్ 7.0 లేటెస్ట్ సంబంధించిన డెమో మనం క్లియర్గా డిస్కషన్ చేసాం. సో ఈరోజు సెషన్లో మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఓకే, ఎవరైనా పర్వాలేదు, మనకి టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు అకౌంట్స్ బేసిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్స్ తెలిస్తేనే మనము ఈజీగా మనం ఫర్దర్ క్లాసెస్కి మూవ్ అవ్వగలుగుతాం. ఆ బేసిక్స్ ఏంటి, ఎందుకు తెలుసుకోవాలి, ఏ పర్పస్ కోసం తెలుసుకోవాలి, ఇవి టాలీలో మనకి ఏ విధంగా సింక్ అవుతాయి, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఓకే, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. యా, Yes, sir. డన్ మా. ఫస్ట్ చూడండి, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్ అంటే ఏంటి మీకు తెలిసిన వరకు చెప్పొచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్? అసలు అకౌంటింగ్ అంటే Language ఏంటి of చెప్పండి. business. చెప్పండి. Language of business. Identifying, ఐడెంటిఫైయింగ్, systematic recording, సిస్టమాటిక్ రికార్డింగ్, ఇంకా summarizing, సమ్మరైజింగ్, analyzing, అనలైజింగ్. ఓకే, సో అకౌంట్స్ అంటే ఒక బిజినెస్ లాంగ్వేజ్ అని కూడా చెప్పారు. ఓకే, ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 1st to March 31st. April 1st to ఏప్రిల్ 1 స్టార్ట్ అయ్యి మార్చ్ 31కి ఎండ్ March అవుతుంది. 30. అమెరికా ఫైనాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అమెరికా ఫైనాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి. అమెరికా ఫైనాన్స్ January 1st to December 31st. జనవరి 1 టు డిసెంబర్ 31. వెరీ గుడ్. సో ఇక్కడ ఎందుకు చెప్పామంటే ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్, ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 31కి 3కి ఎండ్ అవుతుంది. ఈ 12 మంత్స్ పీరియడ్స్లో మన బిజినెస్లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ మనం ఐడెంటిఫైయింగ్ చేసుకోవాలి. ఐడెంటిఫైయింగ్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని మనం సిస్టమాటిక్ రికార్డింగ్లో మెయింటైన్ చేయాలి. ఓకే, మెయింటైన్ చేసిన తర్వాత సమ్మరైజింగ్ చేయాలి, అనలైజింగ్ చేయాలి, ఫైనల్ రిపోర్ట్స్ చెక్ చేయాలి. ఐడెంటిఫైయింగ్ అంటే ఏంటి? బిజినెస్లో మంత్లీ మనకి డైలీ పర్చేజా, సేలా, ఎక్స్పెన్స్, ఇన్కమ్ అనేది మ్యాండేటరీగా చేయాల్సి వస్తుంది. తర్వాత వాటిని ఏ మంత్లో పర్చేజ్ జరిగింది, ఏ డేట్లో సేల్ జరిగింది, ఏ ఇయర్లో మనకి ఎక్స్పెన్స్ జరిగింది, ఇన్కమ్ జరిగింది అనేది వాటిని సిస్టమాటిక్గా డేట్ వైజ్, మంత్ వైజ్, ఇయర్ వైజ్ మెయింటైన్ చేయాలి. తర్వాత బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది సమరైజింగ్ చేయాలి. బిఫోర్కి ప్రజెంట్కి ఎంత అనలైజింగ్, ప్రాఫిట్లో ఉన్నామనేది అనలైజింగ్ చేయాలి. ఫైనల్గా రిపోర్ట్స్ అనేది చెక్ చేయాలి. సో అకౌంట్స్ అనేది ఒక బిజినెస్ లాంగ్వేజ్. మన బిజినెస్లో జరిగే డైలీ యాక్టివిటీస్ని సిస్టమేటిక్గా రికార్డ్ చేసి వాటిని ప్రాపర్ వేలో అకౌంట్స్ మెయింటైన్ చేయడమే మనకి అకౌంటింగ్ అంటారు. అకౌంట్స్ అనేది లాటిన్, బ్రిటిష్, ఫ్రెంచ్, గ్రీక్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో సబ్జెక్ట్ అనేది రాస్తూ ఉంటారు. బట్ అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్కి సంబంధించింది. లాటిన్ లాంగ్వేజ్లో మనకు అకౌంట్స్ సబ్జెక్ట్ని రాయడం జరిగింది. మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు? లుకా పాసియోలి. ఈయన 1494లో డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. సార్, అసలు టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. ఏంటివి? సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్. ఏంటవి అంటే, సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటి, డబుల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే వన్ వే ట్రాన్సాక్షన్. పర్చేజ్ కంప్యూటర్ ఫర్ క్యాష్ 50,000. మన దగ్గర నుంచి 50,000 బడ్డీ బయటకు వెళ్తే 50,000 గల కంప్యూటర్ బయట నుంచి మన బిజినెస్లోకి వస్తుంది. అక్కడ 2 ట్రాన్సాక్షన్ జరుగుతాయి, కానీ 1 ట్రాన్సాక్షనే రాస్తారు. పర్చేజా, లేదంటే డబ్బులు బిజినెస్ నుంచి బయటికి పోయింది రాస్తారు, లేదంటే వచ్చేది నుంచేది మాత్రమే రాస్తారు బయట నుంచి. అలా రాస్తే అకౌంట్స్ కరెక్ట్గా రావట్లేదు. అప్పుడు ఈయన ఏం చేశారు, మనకి అంటే డెబిట్ క్రెడిట్ 2 రాయాలి. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో, బయట నుంచి వస్తువు మన బిజినెస్లోకి రావడం కూడా ఆ ట్రాన్సాక్షన్ కూడా రాయాలి. ఒక ట్రాన్సాక్షన్ రాస్తే అకౌంట్స్ కరెక్ట్గా రావు, 2 ట్రాన్సాక్షన్స్ రాయాలి. అండ్ డెబిట్ రాయాలి, క్రెడిట్ రాయాలి అని డబుల్ ఎంట్రీ సిస్టాన్ని, డెబిట్ క్రెడిట్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అప్పటి నుంచి మనకి అకౌంట్స్ ప్రాపర్గా రావడం మొదలైనవి. సింగిల్ ఎంట్రీ మోడ్లో ఎంట్రీస్ పాస్ చేస్తే అర్థం అవ్వవు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్.
ఇవి చాలా 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 ఇంపార్టెంట్. అకౌంట్స్ బేసిక్స్ ఇవి. ఇవి ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు గమనిస్తే పర్సనల్, రియల్, నామినల్. ఒక న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకేం కావాలమ్మా? చెప్పండి. కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? క్యాపిటల్ ఉండాలి. క్యాపిటల్ ఉండాలి. ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? ఆఫీస్ బిల్డింగ్ బిజినెస్‌కి ఏం కావాలి? రిసోర్స్ కూడా కావాలి. ఈ గోల్డెన్ రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పర్సనల్, రియల్, నామినల్. పర్సనల్ అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ డెబిట్ ఆల్ ఎక్స్‌పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. పర్సనల్, రియల్, నామినల్. ఓకే. సో ఇవి మీరు గమనిస్తే ఈ మూడిట్లోనే ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేసి రన్ చేయాలి అనే కాన్సెప్ట్ ఈ మూడిట్లోనే ఉంటది. ఈవెన్ మీరు నాన్ కామర్స్ అయినా పర్వాలేదు. పర్సనల్ ఏంది, రియల్ ఏంది, నామినల్ ఏంటి అనేది జస్ట్ అనాలిసిస్ చేసి గుర్తు పెట్టుకుంటే చాలు. ఈవెన్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా అకౌంట్స్ మెయింటైన్ చేయొచ్చు. అంత డెడ్ ఈజీగా ఉంటుంది. ప్రపంచంలో డెడ్ ఈజీ సబ్జెక్ట్ ఏంటిదంటే అకౌంట్స్. వాటిని బేసిక్స్ తెలుసుకుంటే చాలు అంతే. ఆటోమేటిక్‌గా సాఫ్ట్‌వేర్ అన్నీ చేసి మీకు పెట్టేస్తది. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇప్పుడు చూడండి. పర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఓన్‌గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఏముండాలిమా? ఫస్ట్ క్యాపిటల్ ఉండాలి. బిజినెస్‌కి క్యాపిటల్ కావాలి అనుకుంటే బిజినెస్ అప్పు ఎవరి దగ్గరికి వెళ్లి తెచ్చుకుంటుందండి? బిజినెస్ ఎవరి దగ్గరికి వెళ్లి అప్పు తెచ్చుకుంటుంది? అంటే మార్కెట్‌లో 3 రకాల వ్యక్తులున్నారు. ఎవరెవరున్నారు ఇక్కడ? పర్సనల్‌లో న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్స్ అని 3 రకాల పర్సన్స్ ఉన్నారు. న్యాచురల్ పర్సన్స్ అంటే ఇండివిడ్యువల్స్. లోకేష్, క్రిష్, బాల, కళ్యాణ్, దినేష్, రమేష్, కృష్ణ ఇలా ఎవరైనా అవ్వచ్చు. ఎవరి దగ్గరైనా మార్కెట్‌లో వడ్డీలకి ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా! బిజినెస్ వేరు, ఓనర్ వేరు. బిజినెస్ అనేది ఒక సంస్థ. అది మనిషి కాదు. దానంతట అది పని చేసుకోలేదు. కాబట్టి ఓనర్‌వి కాబట్టి నువ్వు ఓనరు బిజినెస్‌లో నిలబడి బిజినెస్‌కి ఔట్ సైడ్ నుంచి ఏమొస్తున్నాయి? బిజినెస్ నుంచి ఔట్ సైడ్‌కి ఏం పోతున్నాయి? అనేది నిలబడి ఆలోచిస్తావు. అంతే. బిజినెస్ ఓనర్ కూడా సాలరీ ఇవ్వాలి. ఓకే. అలా వడ్డీలకి ఇచ్చేవాళ్ళు ఎవరైనా న్యాచురల్ పర్సన్స్ కావచ్చు. తర్వాత వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వలేదు. బిజినెస్ పెట్టాలనుకుంటే ఒక 5 క్రోర్స్ నీ బిజినెస్ కావాలి. ఐటీ కంపెనీ స్టార్ట్ చేయాలంటే. నువ్వు డబ్బులు పెట్టినావు. ఓకే. డబ్బులు పెట్టి స్టార్ట్ చేయాలనుకున్నావు. బయట ఎవరు ఇవ్వలేదు ఇండివిడ్యువల్స్. తర్వాత ఆర్టిఫిషియల్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళావు. అంటే కంపెనీస్ టీసీఎస్, విప్రో, క్యాప్‌జెమినీ అలాంటివి. ఫర్మ్స్ ఏవైనా అసోసియేట్స్ ఉంటాయి కదా! రమేష్ అండ్ కో, ప్రియా అసోసియేట్స్, నరేష్ మర్చెంట్స్ ఇలాంటివి. ఓకే. బ్యాంక్స్ ఎస్‌బీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎస్‌బీఐ అట్లా. ఏజెన్సీస్ డాబర్, కోల్‌గేట్ అలా. ఇండస్ట్రీస్ నంది పైప్స్ ఇలాంటివి. వాళ్ళ దగ్గరికి వెళ్ళావు. వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఫైనల్‌గా రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటే ఓనరే. ఓనర్‌ని క్యాపిటల్ అంటారు. ఓనరే ఫైనల్‌గా డెసిషన్ తీసుకొని తన బిజినెస్‌లో తానే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాడు. ఇలా మనుషుల పేర్లతో గాని, సంస్థల పేర్లతో గాని, రిప్రజెంటేటివ్ పేర్లతో గాని ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే నేమ్స్ వస్తున్నాయంటే మీరు పర్సనల్ అకౌంట్స్ తీసుకోవాలి. మీరు పర్సనల్ అకౌంట్స్ అనేది తీసుకోవాల్సొస్తుంది. దీనికి సంబంధించిన రూల్ ఏముంది? డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్‌కు డబ్బులు కావాలి. బిజినెస్ ఎక్కడ వెళ్లి అప్పు తెచ్చుకుంటుందనేది ఇక్కడ కాన్సెప్ట్. పర్సనల్‌లో. ఓకే. ఎగ్జాంపుల్స్. మనోజ్, సిటీ బ్యాంక్, నవీన్ అండ్ సాగర్. నెక్స్ట్ రియల్. రియల్ అంటే ఏంటి? ఓన్లీ ఇప్పుడు మీ దగ్గర 5 క్రోర్స్ ఉందమ్మా. మీరు ఏదైనా ఒక ఐటీ కంపెనీ పెట్టాలనుకున్నారు. ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు? ఆ పెట్టాల్సిన లొకేషన్ ఏంటి? ఏం కావాలి? రిసోర్స్ ఏం కావాలి బిజినెస్‌కి చెప్పండి? 5 క్రోర్స్ ఉందండి. 5 క్రోర్స్ ఉంటే సరిపోతుందా? నెక్స్ట్ రిసోర్స్ ఏం కావాలి? ల్యాండ్, అసెట్స్ ఆఫీస్, కావాలి. వెరీ గుడ్. ల్యాండు, బిల్డింగు, ఫర్నిచర్, కార్స్, మొబైల్స్, బెంచెస్, చైర్స్, ల్యాప్‌టాప్స్, డెస్క్‌టాప్స్. ఓకే. ఇవన్నీ కావాలి కదండీ! అవన్నీ ఎక్కడుంటాయి మనకి రిసోర్స్ అంటే రియల్ అకౌంట్‌లో ఉంటాయి. ఎక్కడుంటాయి? రియల్ అకౌంట్‌లో ఉంటాయి. రియల్ అకౌంట్. ఆ రియల్ అకౌంట్స్‌లో 3 రకాలుంటాయి. అంటే అసెట్స్ అన్నమాట. అసెట్స్ 3 రకాలు. ఫిక్స్డ్ అసెట్స్, తర్వాత కరెంట్ అసెట్స్,
తర్వాత ఫిక్స్ ఈసీఎస్ అసెట్స్. ఇలా 3 రకాలు ఉంటాయి. ఈ అసెట్స్ సెపరేట్‌గా ఇండివిడ్యువల్ దాంట్లో మళ్ళీ. ఫిక్స్డ్ అసెట్స్ అంటే మోర్ థాన్ 1 ఇయర్. మోర్ థాన్ 1 ఇయర్ పైన ఉంటే వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. సో, ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్ ఓకే అవి. కరెంట్ అసెట్స్ అంటే లెస్ థాన్ 6 మంత్స్ లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వాటిని కరెంట్ అసెట్స్ అంటాం. ఫిక్స్ ఈసీఎస్ అంటే అవి నెక్స్ట్ స్లైడ్‌లో మనం డిస్కస్ చేద్దాం. అండ్ క్యాష్. ఈ 3 రకాల వస్తువులు అంటే ఆస్తులు గాని, ఇవి ఏవైనా వచ్చినాయంటే ఇవి రియల్ అకౌంట్‌లో ఉంటాయి. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి ఎక్కడ పర్సనల్ డబ్బులు కావాలి. తర్వాత పర్టిక్యులర్ ప్లేస్ కావాలంటే రియల్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి రూల్ ఏముంది ఇక్కడ? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ ఔట్. దీనికి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఫర్నిచర్, క్యాష్. ఫైనల్‌గా బిజినెస్ డబ్బులుంది. ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంక మార్కెట్‌లో రన్ చేయాలి. మార్కెట్‌లో రన్ చేయాలి అంటే నీ బిజినెస్ కావాల్సిన మంత్లీ ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్ జరుగుతాయి. ఒక మనిషి భూమి మీద పుట్టిన తర్వాత ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వాటిని మనం ఆపలేము. వాటిని మనం ఆపలేము. కంపల్సరీగా మ్యాండేటరీగా మంత్లీ ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్ జరుగుతాయి. మంత్లీ ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్ జరుగుతాయి. ఆ ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్ ఏంటి మా చెప్పండి? చెప్పండి మీరు. ఎక్స్‌పెన్సెస్ Rent. ఏముంటాయి Salaries. మంత్లీ? చెప్పండి. Salaries. ఆ! ఇంకా? శాలరీస్, వేజెస్, హ్మ్. Electricity bills. వెరీ గుడ్. ఇంకా? ఎలక్ట్రిసిటీ బిల్లు, హ్మ్. రెంట్. హ్మ్. ఓకే. ఇవన్నీ కామన్ కదమ్మా! ఇప్పుడు మనిషి పుట్టాడు. పుట్టిన తర్వాత అతనికి ఫుడ్ కావాలి. ఒక మనిషికి కనీసం నెలలో ఒక 5,000 ఖర్చులు కావండి? చెప్పండి. It కంపల్సరీగా is. అవుతాయి కదా? Yes, sir. 100% అవుతాయి. అతనికి నచ్చిన ఫుడ్ తినాలనుకుంటాడు. రెగ్యులర్‌గా టీ, కాఫీ తాగుతాడు. బయట ట్రావెలింగ్ చేస్తాడు. మూవీస్‌కి వెళ్తాడు. డ్రెస్సులు కొంటాడు. ఖచ్చితంగా నెలలో ఒక 5,000 ఖర్చులు మనిషికి జరుగుతాయి. అలాగే బిజినెస్‌లో కూడా అంతే. ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇవ్వాలి. నీ బిజినెస్ జరిగినా, జరగకపోయినా ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇవ్వాల్సిందే. ఆఫీస్ అన్నాక టెలిఫోన్ బిల్ ఉంటది. ఆఫీస్‌కి రెంట్ కట్టాలి. ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి. స్టేషనరీ, ఓకే. మెయింటెనెన్స్ ఎక్స్‌పెన్సెస్, అడ్వర్టైజ్‌మెంట్ చేసుకోవాలి. ఓకే. ఇవన్నీ ఎక్స్‌పెన్సెస్ మంత్లీ జరుగుతాయి. ఇన్‌కమ్స్ కూడా ఉంటాయి. ఫీజులొస్తాయి గదండీ! ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని, కమిషన్ రిసీవ్డ్ అని, డిస్కౌంట్ రిసీవ్డ్ అని, రెంట్ రిసీవ్డ్ అని ఇలా ఇన్‌కమ్స్ కూడా ఉంటాయి. సో, ఈ ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్ ఉంటే నామినల్. అసెట్స్ రియల్. మనుషుల పేర్లతో గాని, సంస్థల పేర్లు గాని వస్తే పర్సనల్. ఇక్కడ గోల్డెన్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్‌పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్‌కమ్స్ అండ్ గెయిన్స్. వీటిని నామినల్ అకౌంట్స్ అంటాం. ఈ మూడిటిని అర్థం చేసుకుంటే మీకు అకౌంట్స్ సబ్జెక్ట్ వచ్చేస్తది. గుర్తుపెట్టు. ఇప్పుడు అసెట్స్ ఎన్ని రకాలని చెప్పాము? 3 రకాలు. ఫిక్స్డ్, కరెంట్, ఫిక్స్ ఈసీఎస్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? మోర్ థాన్ 1 ఇయర్. ఏవైనా అసెట్స్ నువ్వు కొన్నావంటే నీ బిజినెస్ కోసం ఉపయోగించుకునే వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఓకే. ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్, కంప్యూటర్ నీ బిజినెస్ కోసం ఉపయోగించుకుంటావు ఇవన్నీ. అమ్మడం కోసం కాదు. మోర్ థాన్ 1 ఇయర్ పైగా ఉపయోగిస్తావు. కరెంట్ అసెట్స్ 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటది. వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. క్యాష్, డెబ్టార్స్, బ్యాంక్స్, రిసీవబుల్స్, షేర్స్. మీరు గమనిస్తే క్యాష్ రొటేషన్ జరుగుతుంటది బిజినెస్‌లో. బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తాం, విత్‌డ్రా చేస్తూ ఉంటాం. డెబ్టార్స్ కస్టమర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బ్యాంక్స్‌లో డిపాజిట్ చేస్తాం, విత్‌డ్రా చేసుకుంటూ ఉంటాం. బిల్స్, రిసీవబుల్స్ రావాల్సిన అమౌంట్స్. షేర్స్ కొంటాం, అమ్ముతాం. రికరింగ్ అమౌంట్స్ అన్నమాట. కరెంట్ అసెట్స్. ఇంకా ఫిక్స్ ఈసీఎస్ టాటా కంపెనీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాళ్ళది గుడ్‌విల్ బాగుంటది. టాటా వాళ్ళది. ఓకే. మీరు గమనించారంటే వాళ్ళకి ఏ ప్రొడక్ట్ అయినా తీసుకోండి. నాకు తెలిసి 100 బిజినెస్ పైగా ఉన్నాయి. వాళ్ళు ఏ బిజినెస్‌లో కూడా ఫెయిల్ అవ్వలేదు. ఎక్కడ కూడా రిమార్క్ ఉండదు వాళ్ళకి. క్వాంటిటీ బాగుంటది. పేటెంట్ రైట్స్ ఏదైనా ఫార్ములా కనిపెట్టారు. కరోనాకు ఏదైనా ఫార్ములా కనిపెట్టారు. మన తిరుపతి లడ్డూకి ఒక ఫార్ములా ఉంటది. అవి ఎక్కడైనా వేరే చోట ఉపయోగించాలంటే దాని యొక్క రైట్స్ గవర్నమెంట్ ఇవ్వాలి. పేటెంట్ రైట్స్. ట్రేడ్ మార్క్స్ పలానా కంపెనీ లోగో చూస్తేనే పలానా కంపెనీ అనేది తెలుసుకుంటది. ట్రేడ్ మార్క్స్. టిక్ మార్క్ ఉంటే నైక్ షూస్ అని, ఏనుగులు గుర్తుంటే ముత్తూట్ ఫైనాన్స్ అని,
ఓకే. డాట్ ఉండి రౌండ్ ఆఫ్ ఉంటే ఎస్బీఐ బ్యాంక్ అని అలా చెప్తాం కదా! వాటిని ట్రేడ్ మార్క్స్ అంటాం. కాపీరైట్స్ సి అని రౌండ్ ఆఫ్ ఉంటది. బుక్స్ రాసినా, సినిమా స్టోరీ రాసినా, సాంగ్స్ రాసినా, పోయెమ్ రాసినా సి అని రౌండ్ ఆఫ్ ఉంటాయి కాపీరైట్స్. వీటిని ఫిక్సీసియస్ అంటాం. ఈ మూడిట్లో కలిపితే అసెట్స్ అంటాం. ఇవి ఎక్కడుంటాయమ్మా? పర్సనలా? రియలా? నామినలా? ఎక్కడుంటాయి చెప్పండి? రియల్ అకౌంట్. రియల్ రియల్ అకౌంట్. అకౌంట్‌లో ఉంటాయి. వెరీ గుడ్. నెక్స్ట్ ఎక్స్‌పెన్సెస్ 2 రకాలండి. డైరెక్ట్ ఎక్స్‌పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. డైరెక్ట్ అన్ని ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు కంపెనీలో డైలీ వేజెస్ పనిచేస్తారా? లేదంటే సాలరీస్ పనిచేస్తారమ్మా? 2 రకాలు ఉంటారు కదా! శాలరీస్. ఓకే. సో, కొందరు డైలీ వేజెస్ పనిచేస్తారు. ఫ్యాక్టరీలో ఇప్పుడు కంపెనీలో అయితే డైలీ సాలరీస్‌కి పనిచేస్తారు మంత్లీ. అదే ఫ్యాక్టరీలో అయితే డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళు ఉంటారు కొందరు. ఓకే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తారు. డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. దట్ ఈస్ కాల్డ్ డైలీ వేజెస్. ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. ఆ ఫ్యాక్టరీలో మెషిన్‌లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఆ ప్రోడక్ట్ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇంపోర్ట్స్. వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ చేసుకోవాలన్నా కూడా జరుగుతుంది. మల్టిపుల్ గోడౌన్స్ ఉంటే గోడౌన్స్ రెంట్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిని మనం డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అంటాం. ఇండైరెక్ట్ ఎక్స్ అంటే ఆఫీస్‌లో జరుగుతాయి. ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇవ్వాలి, ఆఫీస్‌కి రెంట్ కట్టాలి, ఎవరైనా కమిషన్స్ అడిగితే కమిషన్స్ ఇవ్వాలి, అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీయాలి, డిస్కౌంట్స్ ఇవ్వాలి, టెలిఫోన్ చార్జెస్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ చార్జెస్ కూడా ఉంటాయి. ఈ రెండిటిని కలిపితే ఎక్స్‌పెన్సెస్ అంటాం. ఇవి ఎక్కడుంటాయి? పర్సనలా? రియలా? నామినలా? నామినల్ అకౌంట్స్. వెరీ గుడ్. సూపర్. ఇన్‌కమ్స్ 2 రకాలు. డైరెక్ట్ ఇన్‌కమ్స్, ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్. డైరెక్ట్ ఇన్‌కమ్స్ అన్ని ఎక్కడ జరుగుతాయి? ఫ్యాక్టరీలో. ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తారమ్మా. ఏదైనా బాడీలో ఇంజ్యూరీ జరిగినా, ఏదైనా చనిపోయినా వాళ్ళు డబ్బులిస్తారు. 5,00,000, 10,00,000, 20,00,000 డబ్బులిస్తారు. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్. వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ చేస్తా ఉంటాం. ఫ్రైట్ చార్జెస్, డెలివరీ చార్జెస్, ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్, ప్రొఫెషనల్, కన్సల్టెన్సీ, మెయింటెనెన్స్ ఇలా మనం రిసీవ్ చేస్తాం అన్నమాట సర్వీసెస్. వీటన్నిటిని మనం డైరెక్ట్ ఇన్‌కమ్స్ అంటాం. ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇప్పుడు మీరు పక్కింటి వాళ్ళకో, ఎదురింటి వాళ్ళకో ఇస్తారండి డబ్బులు ఊరికనే ఇస్తారా? ఇంట్రెస్ట్ కోసం ఇస్తారు. ఓకే. ఎక్కడైనా కమిషన్‌కి మీరు వర్క్ చేస్తారు. మీరు ఇంత ప్రాజెక్ట్ రీచ్ అయ్యారనుకోండి. మీకు కమిషన్స్ ఇస్తారు. మీకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్స్‌లో 100 మంది నివసిస్తున్నారు. నెల నెల వాళ్ళు మీకు రెంట్ ఇస్తారు. రెంట్ రిసీవ్డ్. 1,00,000 పర్చేజ్ చేశారు. 80,000 ఇచ్చారు వాళ్ళకి. 20,000 ఇవ్వలేదు. రెంట్ డిస్కౌంట్ రిసీవ్డ్. మీ బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. 1,00,000 దాని మీద 2,00,000 వచ్చింది. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్. సో, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇవి మీకు ఫర్దర్ క్లాసెస్‌లో ఇంకా క్లారిటీగా వస్తాయి. ఓకే. సో, ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్. ఈ రెండిటిని కలిపితే ఇన్‌కమ్స్ అంటాం. ఇవి ఎక్కడుంటాయమ్మా? పర్సనలా? రియలా? నామినలా? నామినల్. వెరీ గుడ్. సూపర్. Nominal. మనకి మార్కెట్‌లో టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్నమ్మా? 3 రకాలు. క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. క్యాష్ అంటే ఏంటి మనకి? క్యాష్ ఆర్ చెక్, పెయిడ్ ఆర్ రిసీవ్డ్. ఒక మార్కెట్‌కి వెళ్లారు. మీకు కావాల్సిన ప్రొడక్ట్‌ని 50,000, 10,000 ఇచ్చి పర్చేజ్ చేశారు. ఆన్ ద స్పాట్ క్యాష్ ఇచ్చారు. లేదంటే చెక్ రాసిచ్చి వచ్చేసారు. దట్ ఈస్ కాల్డ్ క్యాష్ ఆర్ చెక్ ట్రాన్సాక్షన్. వాడెవడో మీరెవరో తెలీదు. వెళ్లారు. మీకు నచ్చిన ప్రొడక్ట్స్ తీసుకున్నారు. స్టాక్ ఆర్ గుడ్స్. కానీ డబ్బులు ఇవ్వలేదు. ఆ సప్లయర్ మీ పేరు రాసుకున్నాడు. దట్ ఈస్ కాల్డ్ క్రెడిట్ బేసిస్ ట్రాన్సాక్షన్స్. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. అసెట్స్ కొన్నారు. వాటి మీద ఇయర్ డిప్రిసియేషన్ తీస్తారు. పర్చేజ్ చేశారు. దాని మీద మీరేం చేస్తారు? కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయి. మళ్ళీ మీరు సప్లయర్‌కి రిటర్న్ చేస్తారు. సేల్ చేశారు. కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయి. కస్టమర్ మళ్ళీ నీకు సేల్స్ రిటర్న్ చేస్తాడు. ఇవి నాన్ క్యాష్ కిందకి వస్తాయి. మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. ఎనఫ్. సైలెంట్ అయిపోతాడు. ఓకే. మీకు అకౌంటింగ్ సైకిల్ ఉంటదమ్మా అకౌంట్స్‌లో. అండర్‌స్టాండ్ ద ట్రాన్సాక్షన్, జర్నల్ ఎంట్రీ, లెడ్జర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఇది ఒక ప్రాసెస్. ఇప్పుడు మనకు క్యాలెండర్‌కి ఒక ప్రాసెస్ ఉందా? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, డిసెంబర్ వరకు. ఓకే. జనవరి తర్వాత మార్చ్‌కి వెళ్తామా? మార్చ్ తర్వాత మనం నెక్స్ట్‌కి వెళ్తామా? అట్లా వెళ్ళలేం కదా! ఒక ప్రాసెస్ ఉంది. ఓకే. సండే, మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే దానికి ఒక ప్రాసెస్ ఉందా? 1, 2, 3, 4 ప్రాసెస్ ఉందా? అలాగే నీ డెస్టినీని రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసి ఎలా ఎండ్ చేయాలి? అనేది ఈడ అకౌంటింగ్ సైకిల్ అంటాం. అండర్‌స్టాండ్ ద ట్రాన్సాక్షన్, జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. 2 వేస్. ఒకటి మాన్యువల్ యాక్టివిటీస్, అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్.
మాన్యువల్ యాక్టివిటీస్‌లో వర్క్ చేశామంటే చాలా టైమ్ టేకింగ్. అదే అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌లో జస్ట్ 3 స్టెప్పులు చేశామంటే మనకు కావాల్సిన వర్క్ అంతా చేసి పెట్టేస్తది. ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అన్నీ అవే చేసి మీకు రిజల్ట్ ఇచ్చేస్తది. మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. 3 ప్రాసెస్‌లు నేర్చుకోవాలి. కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్ ఎనఫ్. అన్ని సిస్టమే సాఫ్ట్‌వేరే తయారు చేసి మీకు ఇచ్చేస్తది. అందుకే టాలీ ఈస్ ద డెడ్ ఈజీ సబ్జెక్ట్ అంటాం. ఈవెన్ నాన్ కామర్స్ వాడు కూడా నేర్చుకుంటాడు. అదే. ఇప్పుడు అన్ని బేసిక్స్ విన్నారా క్లియర్‌గా? క్లియర్‌గా అర్థమైనాయమ్మా? బేసిక్స్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇంకా మనం వెళ్ళే కొద్దీ ఇంకా క్లారిటీ వస్తది మీకు. బేసిక్స్ క్లియరా? ఇవి టెర్మినాలజీస్. Clear. వీటి మీద పూర్తిగా మనకు అవగాహన వచ్చేస్తుంది. ఓకే. డ్రాయింగ్స్ అంటే ఏంటి? క్యాపిటల్ అంటే ఓనరే తన ఓన్ బిజినెస్‌కి డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఓకే. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్. లోకేష్ ఇన్ఫోటెక్ సంస్థ. నా పేరు లోకేష్. నేనే నా బిజినెస్‌కి 5 లాక్స్ డబ్బులు ఇచ్చాను. బిజినెస్ నా దగ్గర అప్పు తీసుకుంది. సో, అప్పుడు బిజినెస్ నా పేరు రాసుకోవాలి కదా! ఓనర్‌ని కదా! ఓనర్ పేరు లోకేష్ కదా! లోకేష్ అని రాయకుండా క్యాపిటల్ అని రాసుకుంటది. నాకు అవసరమైంది డబ్బులు పర్సనల్ యూజ్ కోసం. 2 లాక్స్ తీసుకున్నాను బిజినెస్ నుంచి. ఓనరే తీసుకున్నాడు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ డ్రాయింగ్స్. బ్యాడ్ డేస్ మొండి బాకీలు. ఓకే. ఇవన్నీ కూడా మీకు ఫర్దర్ వచ్చేస్తాయి అన్నీ కూడా క్లియర్‌గా వెళ్ళిపోతాయి. ఓకే. డన్. ఇప్పుడు మీకు స్మాల్ టాస్క్. డెబిట్, క్రెడిట్ మీరు చెప్పాలి. మీ కాలేజీల లెవెల్‌లో కాకుండా నా లెవెల్‌లో, నా స్టైల్‌లో ఎలా ఉంటుందో చూడండి. ఇలా చేశారంటే మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది సబ్జెక్టు. బట్టి అనాలిసిస్ కొట్టాల్సిన అవసరం ఉండదు. చాలా మంది కాలేజ్‌లో స్టూడెంట్స్ అందరూ బట్టి కొట్టేస్తారు. కానీ ఈ ఫార్ములా ఫాలో అయితే ఎవరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. లైఫ్ లాంగ్ ఆ ఎంట్రీ మీకు అర్థమైపోతుంది. క్యాపిటల్ పక్కన ఏం లేదంటే క్యాష్‌ను ఊహించుకోవాలి. క్యాపిటల్ అంటే హ్యూమన్ బీయింగా కాదా? క్యాపిటల్ అంటే హ్యూమన్ ఎవరినంటారు బీయింగ్ సార్. క్యాపిటల్ అని? క్యాపిటల్ అంటే ఓనర్. ఎవరినంటారు? ఓనర్. ఓనర్. ఓనర్‌ని రిప్రజెంటేటివ్ పర్సన్ అంటాం. అంటే హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ అంటే పర్సనలా? రియలా? నామినలా? పర్సనల్. Personal. వెరీ గుడ్. క్యాష్ అంటే? Personal. క్యాష్ అంటే? Real account. రియల్. రియల్. వెరీ గుడ్. పర్సనల్ రూల్ ఏంటి? Debit the receiver, credit the giver. సూపర్. సూపర్ అమ్మా. క్యాష్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సూపర్ నైస్. ఇప్పుడు చెప్పండి. మీరు చెప్పండి. ఇక్కడ ఎవరు డబ్బులు ఇస్తున్నారు? ఎవరు తీసుకుంటున్నారు? క్యాపిటల్ ఏమవుతుంది? క్యాష్ ఏమవుతుంది? ఏది డెబిట్ అవుతుంది? ఏది క్రెడిట్ అవుతుంది? బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే Capital. ఆలోచించాలి. మీ ఓన్ క్యాపిటల్, అజంప్షన్ క్రెడిట్, వద్దు. క్రెడిట్, ఓన్ అజంప్షన్ వద్దు. క్యాష్, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో Capital, ఆలోచించాలి. credit, చెప్పండి మా. క్యాపిటల్ ఏమవుతుంది? credit, క్రెడిట్. cash, సూపర్. debit. ఎందుకు అవుతుందమ్మా చెప్పండి. లాజిక్ చెప్పండి. ఐ వాంట్ లాజిక్. లాజిక్ చెప్పండి. అమౌంట్ ఆ! ఇన్వెస్ట్ చేస్తున్నాడు సార్. క్యాపిటల్ అతను వెరీ గుడ్. ఇస్తున్నాడు. ఓకే. డన్. క్యాష్ అనేది తీసుకుంటుంది కదా సార్ ఓకే. సో, రిసీవర్. చూడండి. ఇక్కడ ఓనర్ అనేవాడు క్యాపిటల్ అంటే ఓనర్. అంటే డబ్బులు ఇస్తున్నాడు. ఇస్తున్నాడంటే ఇస్తున్నా అనే దాని మీనింగ్ ఇంగ్లీష్‌లో ఎక్కడుంది? రిసీవరా? గివరా? గివర్. డబ్బులు ఇస్తున్నాడంటే. Giver. గివర్ సార్. గివర్ అనేది గివర్. ఎక్కడుంది? డెబిట్‌లో గివర్. ఉందా? క్రెడిట్‌లో ఉందా? Debit. Credit. Credit, sir. క్రెడిట్. క్రెడిట్‌లో ఉంది. సో, క్యాపిటల్ అంటే క్రెడిట్. వన్ సైడ్ కనుక్కుంటే నెక్స్ట్ సైడ్ ఆపోజిట్ రివర్స్ అవుతది. ఒక సైడ్ కనుక్కోండి చాలు. లెఫ్టా? రైటా? ఒక సైడ్ కనుక్కోండి చాలు. రొ రెండోది ఆటోమేటిక్‌గా రివర్స్ అయిపోతుంది. ఈ పక్క క్రెడిట్ అయిందా? లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ డెబిట్ అవుతది. రైట్ సైడ్ క్రెడిట్ అయిందా? లెఫ్ట్ సైడ్ డెబిట్ అవుతది. క్రెడిట్ అవుతది. లింక్ దాని దీనికి దీని దానికి అంతే. ఓకే. డన్. సో, ఇప్పుడు ఒక 5 లాక్స్ ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్‌కి డబ్బులు కావాలి. ఒక ఐటీ కంపెనీ నేను స్టార్ట్ చేయాలనుకున్నాను. నాకు ఒక 10 క్రోర్స్ లేదంటే 5 క్రోర్స్ కావాలి. ఓనరు 5 క్రోర్స్ ఇచ్చేసాడు. డన్. ఓన్లీ డబ్బులుంటే సరిపోతుందమ్మా? నెక్స్ట్ ఏం చేయాలమ్మా? నీ బిజినెస్‌కి కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్‌ని మార్కెట్‌లో ఉన్న సప్లయర్ దగ్గర పర్చేజ్ చేయాలి. మన బిజినెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నా బిజినెస్, నా బిజినెస్, నా బిజినెస్, నా బిజినెస్‌కి ఔట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి? నా బిజినెస్ నుంచి ఔట్ సైడ్‌కి ఏం పోతున్నాయి? అనేది నీ మైండ్‌లో ఉండాల. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకూడదు. అకౌంట్స్ రాంగ్ వస్తాయి. పర్చేజెస్ అంటే నా బిజినెస్ పర్చేజ్ చేసింది అని ఊహించుకోవాలి. పర్చేజ్ అనేది ఏం అకౌంట్? పర్సనలా? రియలా? నామినలా? నామినల్. నామినల్ అకౌంట్. వెరీ గుడ్. బాలాజీ పేరొచ్చింది. ఏం అకౌంట్? పర్సనల్. Personal. పర్సనల్ వెరీ గుడ్.
నామినల్ రూల్ ఏంటి? expenses and losses. ఏంటి? ఏంటివి? క్లారిటీ. Expenses and losses Debit expense and losses, credit incomes and gains. వెరీ గుడ్. దట్ ఈస్ క్లారిటీ. ఓకే. పర్సనల్. Debit Debit side, the receiver, credit the Debit the giver. receiver, credit the giver. సూపర్. ఇప్పుడు నా బిజినెస్ బాలాజీ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేసింది. ఇక్కడ క్యాష్ కు పర్చేజ్ చేసిందా, క్రెడిట్ కు పర్చేజ్ చేసిందా, లేదంటే చెక్కుకు పర్చేజ్ చేసిందా? చెప్పండి. Cash. క్యాష్ అని నేను మెన్షన్ చేశాను అక్కడ. క్రెడిట్ Credit, sir. క్రెడిట్ అని మెన్షన్ చేశానా? అంటే నేమ్ వచ్చింది కదా సార్ బాలాజీ పక్కన ఏం solutions. లేకపోతే cash. cash. క్యాష్ చెక్ అయితే పర్టికులర్ గా మెన్షన్ చేస్తారు. అలా చేయలేదు అంటే దట్ ఈస్ కాల్డ్ క్రెడిట్ బేసిస్. ఓకే. ఇక డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్రెడిట్ ఏది, డెబిట్ ఏది ఇక్కడ? Purchase account debit, డెబిట్ బాలాజీ పర్చేజ్ solutions. బాలసీ అకౌంట్ క్రెడిట్. ఎస్. పర్చేజ్ అనేది డెబిట్. ఎందుకంటే వస్తువులు పర్చేజ్ చేస్తున్నాం అంటే మన బిజినెస్ కి అది ఎక్స్పెన్స్. ఎవరు ఇస్తున్నారు అక్కడ? బాలాజీ. మీనింగ్ Balance. అక్కడ ఉన్న రూల్ మీనింగ్ బట్టి తీసుకోవాలి మనం. ఓన్ అజంప్షన్ పెట్టుకోకూడదు. సెకండ్ ఆలోచించకూడదు. అక్కడ ఉన్న ట్రాన్సాక్షన్ వరకే మనం ఆలోచన ఆగిపోవాలి. దాని బియాండ్ ఆలోచించారంటే అకౌంట్స్ కన్ఫ్యూజ్ అవుతాయి. ఇక్కడ పర్చేజ్ జరిగింది బాలాజీ దగ్గర నుంచి, అంతే. డబ్బులు ఇవ్వాలి కదా, అతను తీసుకోవాలి కదా అనేది మీరు ఆలోచించకూడదు. అది సెకండరీ. ఇప్పుడు అప్పుగా పర్చేజ్ చేశాం. నెక్స్ట్ ఏం చేయాలి? 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో క్యాష్ పెయిడ్ అంటే మన బిజినెస్ డబ్బులు పే చేసింది అని నువ్వు అజంప్షన్ చేసుకోవాలి. క్యాష్ పెయిడ్ టు బాలాజీ. క్యాష్ ఏం అకౌంట్? Real account. సూపర్. బాలాజీ Personal account. పర్సనల్. రియల్ రూల్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ Credit. పర్సనల్ రూల్ ఏంటి? Debit the receiver, credit the giver. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Cash, credit. Balaji, debit. హ్మ్. ఏది? బాలాజీ డెబిటా, క్యాష్ క్రెడిట్. Cash, credit. Balaji, అంటే debit. మన బిజినెస్ నుంచి డబ్బులు గోస్ అవుట్. పెయిడ్ అంటే మన బిజినెస్ నుంచి బయటికి వెళ్తుంది. వెళ్తుంది అంటే క్రెడిట్ లో ఉంది, గోస్ అవుట్. కాబట్టి క్రెడిట్. అక్కడ ఎవరు రిసీవర్? బాలాజీ. ఒక 5 crores పెట్టి బిజినెస్ పెట్టాం. మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ ని పర్చేజ్ చేసాం. డబ్బులు కూడా పే చేసాం. బాగుంది. నెక్స్ట్ వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తాం. సేల్స్ అనేది ఏం అకౌంట్? Real Nominal. account. సేల్స్ అనేది ఏం అకౌంట్? నామినల్. నామినల్ అకౌంట్. వెరీ గుడ్. శైలజ పర్సనల్. Personal. నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ద All expenses and ఎక్స్పెన్సెస్, losses. క్రెడిట్ ద ఇన్కమ్స్. సూపర్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Sales, credit. సేల్స్ ఈజ్ debit. ఇన్కమ్. ఉమ్, సేల్స్ క్రెడిట్, ఉమ్. శైలజ డెబిట్. సేల్స్ అంటే డెబిట్. మనకి ఇన్కమ్. అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? డెబిట్. సార్ ఇక్కడ సేల్స్ అంటే మన దగ్గర నుంచి వస్తువులు బయటికి పోతాయి కదా, అక్కడ ఆమె రిసీవర్ కదా అని ఆలోచించకూడదు. ఆడ మీనింగ్ ఏముంది, ఆడ రూల్ ఏముంది, ఆ రూల్ బట్టి మనం ఆలోచించాలి. బియాండ్ ఆలోచించారంటే అకౌంట్స్ ప్రయారిటీగా రావు. సార్ సేల్ అంటే మన దగ్గర వస్తువులు గోస్ అవుట్ కదా, అక్కడ ఆమె రిసీవర్ కదా. ఎస్. నామినల్ బదులు ఇది రియల్ తీసుకున్నారనుకోండి మీరు, అప్పుడు కరెక్ట్గా మీ లాజిక్ అర్థమవుతుంది. రియల్ తీసుకున్నారనుకోండి, నామినల్ బదులు రియల్ తీసుకుంటే డెబిట్ మనకి కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. అంటే మన బిజినెస్ నుంచి వస్తువులు గోస్ అవుట్ అని అర్థం. అక్కడ ఆమె రిసీవర్ అని అట్లా. ఓకే. మనం యాజ్ పర్ బుక్స్ ప్రకారంగా మనం నామినల్ తీసుకుంటాం. రియల్ తీసుకున్నారంటే కొంచెం మీ అజంప్షన్ కి లింక్ గా వస్తుంది. ఇక్కడ కూడా క్రెడిట్ బేసిస్ మీదనే సేల్ చేసాం. తర్వాత కస్టమర్ ఏం చేయాలి? డబ్బులు ఇవ్వాలి. 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత డబ్బులు ఇచ్చాడు. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్. Real శైలజ account. శైలజ Personal Personal. account. రియల్ రూల్ ఏంటి? పర్సనల్ రూల్ ఏంటి? Debit what comes in. వాట్ కమ్స్ Credit ఇన్, what goes out. వాట్ Hmm. గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? పర్సనల్. Debit the receiver. Debit the receiver, credit the Hmm. giver. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Cash, debit. Shailaja, credit. సూపర్.
Shailaja credit. నెక్స్ట్ ఇంకా బిజినెస్ పెట్టిన తర్వాత మన బిజినెస్కి ఒక అకౌంట్ అయితే ఉండాలి. సో సేవింగ్ అకౌంట్కి కరెంట్ అకౌంట్కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? సేవింగ్ అకౌంట్కి కరెంట్ అకౌంట్కి డిఫరెన్స్ ఏంటి? సేవింగ్ అకౌంట్ అనేది మనకు సేవింగ్స్ చేసుకోవడానికి సార్. కరెంట్ అనేది బిజినెస్ చేయడానికి సార్. వెరీ గుడ్. సో సేవింగ్ అకౌంట్ అంటే ఏంటి? మనకి పర్సనల్ అకౌంట్, మన అకౌంట్. బిజినెస్ పేరు మీద ఉంటే కరెంట్ అకౌంట్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Cash HDFC debit, Bank. HDFC credit. క్యాష్ Deposit. క్యాష్ క్రెడిట్ Credit. హెచ్డిఎఫ్సి HDFC బ్యాంక్ debit. HDFC Bank debit. వెరీ గుడ్. మన దగ్గర నుంచి క్యాష్ గోస్ అవుట్, బ్యాంక్ డిపాజిట్. సూపర్. రెంట్ పెయిడ్, పక్కన ఏం లేదంటే క్యాష్ ఊహించుకోవాలి. రెంట్ అనేది ఏం అకౌంట్? నామినల్. Nominal. వెరీ గుడ్. Cash క్యాష్ real. అనేది రియల్. Real. Real account. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Rent రెంట్ debit. డెబిట్, Cash. క్యాష్ క్రెడిట్. యా. ఆల్వేస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమవుతాయి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏంటి చెప్పండి? ఏమేమి ఉన్నాయి చెప్పండి? డైరెక్ట్ Factory ఎక్స్పెన్సెస్, related వేజెస్, అవన్నీ direct. గోడౌన్ రెంట్, ఎలక్ట్రిసిటీ పవర్ బిల్, ట్రాన్స్పోర్ట్ చార్జెస్, హ్మ్. గోడౌన్ రెంట్. Power bill, హ్మ్. go down rent, హ్మ్. wages. ఎస్. సో అవి ఏ వచ్చినా గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ ఫిక్స్డ్ అసెట్స్, ఎక్స్పెన్సెస్ ఏ వచ్చినా డెబిట్. మైండ్లో ఫిక్స్ అయిపోయి అవి ఏంటి అనేది నీ మైండ్లో ఉండాలా. కమిషన్ రిసీవ్డ్ ఏమొస్తుంది? పర్సనలా, రియలా, నామినలా? నామినల్. Nominal account. క్యాష్, రియల్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? కమిషన్ రిసీవ్డ్ Debit cash. డెబిట్, క్రెడిట్, Credit commission క్యాష్ received. క్యాష్ డెబిట్. క్యాష్ డెబిట్, ఇన్కమ్ కదా. రిసీవ్డ్ కమిషన్ అంటే మన రిసీవ్డ్. ఇన్కమ్. ఇన్కమ్ అంటే నామినల్ ఎక్కడ ఉంది? క్రెడిట్ లో ఉంది. డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏమున్నాయి చెప్పండి? Direct income, insurance ఏమున్నాయి? claim, delivery charges, హ్మ్. transportation charges, హ్మ్. indirect Rent, income, rent discount received. received, interest received, rent received. హ్మ్. యా. శాలరీ రిసీవ్డ్. ఎస్. నెక్స్ట్ కంప్యూటర్, పక్కన ఏం లేదంటే క్యాష్ ఊహించుకోవాలి. ఒక అసెట్ క్యాష్ గా పర్చేజ్ చేసినట్టు ఊహించుకోవాలి. కంప్యూటర్ ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? Personal. Real. Real account. రియల్ Cash అసెట్ కాబట్టి real. క్యాష్ రియల్. దీంట్లో రెండు డెబిట్ real. ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ గోస్ అవుట్, కంప్యూటర్ కమ్ ఇన్. సో అసెట్స్ ఏమేమి Computer వస్తాయి చెప్పండి? debit. ఫిక్స్డ్ Computer అసెట్స్ ఏమొస్తాయి చెప్పండి? debit cash. ల్యాండ్, బిల్డింగ్, కంప్యూటర్స్. ఎస్. ఆల్వేస్ Plants, డెబిట్. machinery. సమ్ టైమ్స్ మన అవుట్ సైడ్ కూడా లోన్ తెచ్చుకుంటాం. సో వాళ్ళు క్రెడిట్, మన బిజినెస్ లోకి డెబిట్ కమ్స్ ఇన్. సో మీ మెటీరియల్స్ లోనే కంటెంట్ ఉంటుంది, మీరు మెటీరియల్ లో చూసుకోవచ్చు. ఓకే. మెటీరియల్ ఒకసారి 1-2 సార్లు దయచేసి చూడండి టైం ఉంటే. అలాగే టాపిక్ వచ్చినప్పుడు చూస్తుందాం అని లేకుండా ఒకసారి ఏముంది కంటెంట్, ఆ ఇండెక్స్ ఏముంది అవన్నీ ఒకసారి చూడండి. ఓకే. సో ఇప్పుడు మీరు కాలేజీలో ఎలా చెప్పింటారు? మీకు కాలేజీలో ఆ మెథడ్ మనం చేయకూడదు. అది చాలా మంది బట్టి కొట్టే ప్రాసెస్ అది. ఇప్పుడు నెంబర్ 43 ఇక్కడ లాస్యా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, క్యాపిటల్ ఉంది. ఇప్పుడు నేను మీకు ఎలా చెప్పానో అదే విధంగా చేయాలి.
ఓకే. అలా చేస్తేనే మీకు సబ్జెక్ట్ అనేది గుర్తుంటది లైఫ్ లాంగ్. క్యాపిటల్ పక్కన క్యాష్. క్యాపిటల్ అంటే ఏంటి? పర్సనల్. రియల్. Cash real. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్, Debit the receiver, credit the Debit the receiver, credit the giver. క్రెడిట్, గివర్. ఎందుకు ఇది రాయమంటున్నాను? రాస్తే మైండ్‌లో ఫిక్స్ అయిపోతాయి. నాకు తెలుసులే అనుకుంటే మూర్ఖత్వం అది. క్రెడిట్, డెబిట్. ఇలా మీరు 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి మెటీరియల్‌లో. పేజ్ నెంబర్ 43లో 3 ప్రాబ్లమ్స్ మీరు ఇలాగే చేయాలి. నెక్స్ట్ సెకండ్. పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్. పర్చేజ్ సెపరేట్, కార్తిక్ సెపరేట్. సో పర్చేజ్ అంటే నామినల్ అకౌంట్. డెబిట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఇన్కమ్స్. ఇక్కడ పర్సనల్. డెబిట్, క్రెడిట్. ఇలా చేయండి అమ్మా. మీకు జీవితకాలం సబ్జెక్ట్ గుర్తు ఎందుకు కూడా చూస్తాను నేను. మీ కాలేజీ లాగా ఇలా చేశారనుకోండి, డెబిట్ ఉంది ఇక్కడ, డెబిట్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. ఇలా చేస్తారు. చాలా మంది బట్టి కొట్టేస్తారు. పర్చేజ్ అకౌంట్ డేటా టు కార్తిక్. అరే ఎందుకు అది డెబిట్ అయింది, ఎందుకు అది క్రెడిట్ అయింది అని తెలియాలి కదమ్మా. అలా తెలిస్తే లైఫ్ లాంగ్ మీరు బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. అలా సబ్జెక్ట్ కాలేజీలో ఓకే ఆ మెథడ్ అలాగే చెప్పాలి. కానీ నేను చెప్పిన మెథడ్ కూడా చెప్పారంటే ఏ స్టూడెంట్ బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. లైఫ్ లాంగ్ అది ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయిందని వాళ్ళకి తెలుస్తుంది. ఇలా చేస్తారు. చాలా మంది ఆ పర్చేజ్ వచ్చిందా కళ్ళు మూసుకొని డెబిట్ చేయాలి, క్యాపిటల్ వచ్చిందా కళ్ళు మూసుకొని క్రెడిట్ చేయాలి. అలా చేస్తే ఏమొస్తుంది? ఇలా చేయండి. ఆ 3 ప్రాబ్లమ్స్ లైఫ్ లాంగ్ సబ్జెక్ట్ గుర్తుంటది. కార్తిక్ ఐటీ సొల్యూషన్స్, లక్ష్మీ మర్చెంట్స్. ఈ 3 ప్రాబ్లమ్స్‌కు మీరు ఇదే విధంగా చేయాలి. ఒక బుక్ తీసుకొని ఆ బుక్‌లో ట్రై చేయండి. ఇలా. అప్పుడు సబ్జెక్ట్ మీకు వస్తది లైఫ్ లాంగ్. క్లియర్? ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. బేసిక్ క్లాసెస్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు మా. గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేశారా అందరూ? గూగుల్ ఫామ్. అనూష, లైక్ ఇంకా అలెగ్జాండర్, అమర్, రాజు ఎందుకు చేశారు కదా గూగుల్ ఫామ్? చేశాను యా. సార్. మెయిల్స్ వచ్చాయి కదా అందరికి వీడియోస్ సర్టిఫికేట్ లైక్ ఇది పీడిఎఫ్ వచ్చింది కదా. సార్ యా. సో లైక్ ఈరోజు టుమారో రిజిస్ట్రేషన్ చేసేస్తాను. అందరికి మెయిల్స్ వస్తాయి సర్టిఫికేషన్. అది ఎలా ఓపెన్ చేయాలని కూడా ఒక క్లాస్ తీసుకుంటాను. ఓకే. సో ఎక్కువ టైం తీసుకోండి. సబ్జెక్ట్ 35 డేస్ బాగా నేర్చుకుంటారు. కొంచెం మీకు ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా దీని మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. బెస్ట్‌గా రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకొని ఈజీగా జాబ్స్ తెచ్చుకుంటారు. అన్నీ కూడా పోర్టల్‌లో ఎలా చేయాలని కూడా చూపిస్తాను క్లియర్‌గా. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? సబ్జెక్ట్ మెటీరియల్‌లోనే ఉంటది. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా చెక్ చేసుకోండి. యా. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వాయిస్ ఈజ్ క్లియర్ మా? క్లియరా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. యా. నిన్నటి క్లాస్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ఎనీ డౌట్స్ మా? నిన్నటి క్లాస్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. క్లియరా? ఓకే. డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్‌లో మనం క్లియర్‌గా డిస్కస్ చేసాం. కాలేజ్, స్కూల్ అండ్ హాస్పిటల్ అకౌంట్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి అని టాలీ ప్రైమ్ 7.0లో మనం డిస్కస్ చేసాం. సో టుడే వచ్చేసి బిల్ వైజ్ మెయింటెనెన్స్. బిల్ వైజ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి? బిల్ వైజ్ మెయింటెనెన్స్‌ని మనం ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఏ విధంగా ఉపయోగిస్తాం? అసలు ఎందుకు ఉపయోగించాలి?
బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనే కాన్సెప్ట్ని ఎందుకు యూజ్ చేయాలి, అది సర్వీస్లో అయినా ఇన్వెంటరీలో అయినా, మెయిన్గా దీనివల్ల యూజెస్ ఏంటి అనేది మనం టుడే సెషన్లో క్లియర్గా డిస్కస్ చేస్తాం. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. బిల్ వైజ్ ఆర్ అకౌంట్స్ రిసీవబుల్స్ ఆర్ పేయబుల్, ఎలా అయినా పిలవచ్చు. బిల్ వైజ్, అకౌంట్స్ పేయబుల్ ఆర్ అకౌంట్స్ రిసీవబుల్స్ అని కూడా దీని అంటారు. ఇప్పుడు సర్వీస్లో అయినా ఇన్వెంటరీలో అయినా, సర్వీస్ ఆర్ ఇన్వెంటరీ, బిల్ వైజ్ కాన్సెప్ట్ని ఎందుకు యూజ్ చేయాలి? మనము మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా కావచ్చు, ఓకే, అది సర్వీస్ అయినా ఇన్వెంటరీ అయినా, ఓకే. సో ఇక్కడ లైక్ పర్చేజ్ చేస్తాం సప్లయర్ నుండి, సేల్ చేస్తాం కస్టమర్కి, ఓకే. ఇప్పుడు పర్చేజ్ చేసాం ఒక 2 lakhs, ఓకే. మా ఈ కాన్సెప్ట్ అయిపోయిందా, అయిపోలేదా? బిల్ వైజ్ కాన్సెప్ట్ అయిపోయిందా? లేదు సార్. ఇప్పుడు మన బిజినెస్ సప్లయర్ దగ్గర నుంచి 2 lakhs పర్చేజ్ చేసింది. ఆ 2 lakhs అట్ ఏ టైం, అంటే క్రెడిట్ బేసిస్ మీద 2 lakhs అట్ ఏ టైం మనం పే చేయలేం. కాబట్టి మనం ఏం చేస్తాం, ఓకే, ముందే మన సప్లయర్తో చెప్తాం, సార్ నేను 2 lakhs అమౌంట్ అట్ ఏ టైం పే చేయలేను, సో పర్చేజ్ చేసేప్పుడే నాకు బిల్ నెంబర్ వైజ్గా బిల్ నెంబర్ 1 మీద 1 lakh డివైడ్ చేసి ఇవ్వండి, బిల్ నెంబర్ 2 50,000 లేదంటే 60,000 డివైడ్ చేసి ఇవ్వండి, బిల్ నెంబర్ 03 40,000 ఇలా డివైడ్ చేసి ఇవ్వండి సార్. పర్చేజ్ చేసేటప్పుడే నాకు బైఫ్రికేట్ చేసి ఇవ్వండి, నేను టోటల్ అమౌంట్ అట్ ఏ టైం పే చేయలేను. అదేవిధంగా కస్టమర్కి సేల్ చేస్తాం 3 lakhsకి. మనం కస్టమర్కి సేల్ చేసినప్పుడు కస్టమర్ మనల్ని అడుగుతాడు, సార్ బిల్ నెంబర్ వైజ్గా మాకు ఇవ్వండి సార్, నేను అట్ ఏ టైం టోటల్ అమౌంట్ పే చేయలేను, ఓకే. 1,50,000, బిల్ నెంబర్ 200 50,000, బిల్ నెంబర్ 300 1 lakh, ఇలా డివైడ్ చేసి ఇవ్వండి. ఇది కూడా క్రెడిట్ బేసిసే. అప్పుగా పర్చేజ్ చేస్తాం, అప్పుగా సేల్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి మెయిన్గా 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, ఆన్ అకౌంట్, అడ్వాన్స్ అమౌంట్, ఇలా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ న్యూ రెఫరెన్స్ అనేది కొత్తగా పర్చేజ్ చేసేప్పుడు కానీ, కొత్తగా మనం కస్టమర్కి సేల్ చేసేప్పుడు కానీ ఈ న్యూ రెఫరెన్స్ ఉపయోగపడుతుంది. ఇదే న్యూ రెఫరెన్స్కి పేమెంట్ చేసేటప్పుడు అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేస్తాం, అప్పుగా తర్వాత మనం 1 week తర్వాత 1 month తర్వాత సప్లయర్కి డబ్బులు ఇవ్వాలి కదా, అప్పుడు అగైనెస్ట్ రెఫరెన్స్ ఉపయోగిస్తాం, ఓకే. తర్వాత మనం కస్టమర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటాం కదా, రిసిప్ట్ కస్టమర్ నుంచి, అప్పుడు కూడా అగైనెస్ట్ ఉపయోగిస్తాం. అప్పుగా పర్చేజ్ చేసినప్పుడు న్యూ రెఫరెన్స్, అప్పుగా సేల్ చేసినప్పుడు న్యూ రెఫరెన్స్, మన బిజినెస్ సప్లయర్కి డబ్బులు పే చేసినప్పుడు అగైనెస్ట్, కస్టమర్స్ నుంచి డబ్బు రిసీవ్ చేసుకున్నప్పుడు అగైనెస్ట్ తీసుకోవాలి, ఓకే. ఇలా ఈ 2 ఆప్షన్స్ని ఉపయోగిస్తాం. ఆన్ అకౌంట్ అంటే స్పాట్ అమౌంట్, స్పాట్ అమౌంట్ ఇచ్చి తీసుకుని వెళ్తే దాన్ని ఆన్ అకౌంట్ అంటాం. ముందుగా బిఫోర్ పేమెంట్ చేస్తే దాన్ని అడ్వాన్స్ అమౌంట్ అంటాం, ఓకే. దీన్నే బిల్ వైజ్ అంటాం. అకౌంట్స్ పేయబుల్ ఆర్ అకౌంట్స్ రిసీవబుల్స్ టాలీ ప్రైమ్ 7.0లో మనం ఉపయోగిస్తాం. ఫైనల్గా ఇక్కడ మనకి ఏం షో చేస్తుంది, పెండింగ్ బ్యాలెన్సెస్ షో చేస్తుంది. పెండింగ్ బ్యాలెన్సెస్ బిల్ వైజ్ అనే కాన్సెప్ట్ షో చేస్తుంది. ఇది మనం
టాలీ ప్రైమ్ 7.0లో ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. కంపెనీ నేమ్ ఏంటి ఇక్కడ? నీరజ ఎంటర్ప్రైజెస్. ఆంధ్రప్రదేశ్. డైరెక్ట్ గా సేవ్ చేయాలంటే ఏంటి మా షార్ట్ కట్ కి? డైరెక్ట్ గా సేవ్. కంట్రోల్ ఏ సార్. వెరీ గుడ్, కంట్రోల్ ఏ. మనం చేసే సర్వీస్ ఓరియంటెడ్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. ఈ కాన్సెప్ట్ లో బిల్ వైజ్ అనే కాన్సెప్ట్ వేసి పెట్టాలి. ఇంకా రిమైనింగ్ అని నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్స్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. కావాలంటే చూసుకోవచ్చు. గ్రూప్స్ 28, లెడ్జెస్ 28 అండ్ 2 లెడ్జెస్, ఓచర్ టైప్స్ 24. ఇవి ప్రీ డిఫైన్డ్. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క కాన్సెప్ట్ గా ఉంటుంది. మనం ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్దాం, లెడ్జెస్ లోకి వెళ్దాం. నిన్నటి గ్రూప్ లో వెళ్ళాం, ఇంకా అవసరం లేదు. ఈరోజు లెడ్జర్ లోకి వెళ్దాం. ఏమేమి ఉన్నాయి ఈ ప్రాబ్లం లెడ్జెస్ చెప్పండి. క్యాపిటల్ అకౌంట్, నెక్స్ట్ ఎస్బిఐ బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. ప్రియాటెక్ సొల్యూషన్, సన్డ్రీ క్రియేటర్స్. చూడండి, ఎప్పుడైతే F11 లో బిల్ వైజ్ అనే ఆప్షన్ ఎస్ పెడతావో ఆ ఆప్షన్ ఇక్కడ డిఫాల్ట్ గా ఎస్ తీసుకుంటది. సప్లయర్ కి, బయ్యర్ కి. ఇవి కానీ నో పెట్టామంటే మీకు ఆ 4 ఆప్షన్స్ రావు. న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, ఆన్ అకౌంట్, అడ్వాన్స్ అమౌంట్. గుర్తుపెట్టుకోండి, ఇవి మ్యాండేటరీ. అదే టాలీ ERP9 లో అయితే మనమే ఇచ్చేవాళ్ళం. ఇక్కడ డిఫాల్ట్ గా ఉంటుంది. కంట్రోల్ ఏ. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్, క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్, సన్డ్రీ డెప్టర్స్. కంపల్సరీ ఎస్ లో ఉండాలి ఈ ఆప్షన్. మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్, కంట్రోల్ ఏ. తర్వాత కంప్యూటర్, ఫిక్స్డ్ అసెట్స్, కంట్రోల్ ఏ. శ్రీ కంప్యూటర్స్, సన్డ్రీ క్రియేటర్స్. ఇది అవసరం లేదు, నో పెట్టండి. కంట్రోల్ ఏ. ఈ విధంగా లెడ్జెస్ అన్ని చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. మీరు చేసింటే ఏమైనా చూడాలన్నా, మాడిఫికేషన్ చేయాలన్నా ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జెస్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓచర్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ వన్ రిసిప్ట్, డేట్ మార్చండి. 1/7/25. క్యాపిటల్ అమౌంట్ ఎంత? 5 lakhs. క్యాష్. నెక్స్ట్ కాంట్రా 3/7. క్యాష్ డిపాజిట్ 1 lakh. కంట్రోల్ ఏ, డైరెక్ట్ సేవ్. నెక్స్ట్ పర్చేజ్. తర్వాత చేంజ్ మోడ్లోకి వెళ్ళి ఫార్మాట్ మార్చాలి. ఎవరి దగ్గర నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది? ప్రియాటెక్ సొల్యూషన్స్ నుంచి పర్చేజ్ చేస్తుంది. ఎంటర్ ఇచ్చేయండి. టోటల్ బిల్ ఎంత ఇక్కడ? 2 lakhs. టోటల్ బిల్ ఎంటర్ చేసుకోవాలి ఫస్ట్. ఎంటర్. ఇక్కడ అడ్వాన్స్ అమౌంట్, అగైనెస్ట్ రెఫరెన్స్, న్యూ రెఫరెన్స్, ఆన్ అకౌంట్. ఇప్పుడు ఇక్కడ న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. ఓకే, సో మీరు కన్నా బిల్ బై బిల్ నో పెట్టారనుకోండి, ఇక్కడ ఈ ఆప్షన్స్ రావు. మీరు పర్చేజ్ చేసేటప్పుడే సప్లయర్తో ముందే మాట్లాడుకుంటారు. సార్, నేను మీ దగ్గర స్టాక్ గూడ్స్ సార్ అప్పుగా పర్చేజ్ చేస్తాను, టోటల్ అమౌంట్ అట్ టైం నేను పే చేయలేను, సో అందుకు గాను నాకు టైం ఇవ్వాలి, బిల్ నెంబర్స్గా డివైడ్ చేసి ఇవ్వాలని ముందుగానే చెప్పుకోవడం. న్యూ రెఫరెన్స్, బిల్ నెంబర్
100 80,000. డ్యూ డేట్ ఈరోజు డేట్ అంతా 16th. ఆ బిల్ నెంబర్ 100 అనేది ఏ డేట్ లోపల ఇస్తావు? 20నా 21నా? ఆ డేట్ ఇక్కడ ఇచ్చుకోవాలి. డ్యూ డేట్ ఆర్ క్రెడిట్ డేస్. ఓకే, రియల్ టైం అయితే ఆ 2 lakhs లో 80,000 డివైడ్ చేశారు. మళ్ళీ న్యూ రెఫరెన్స్ బిల్ నెంబర్ 200 50,000. బిల్ నెంబర్ 300 40,000. బిల్ నెంబర్ 400 30,000. పర్చేస్ ఇలా డివైడ్ చేసుకోవాలి. పర్చేజ్ చేసేటప్పుడే అమౌంట్ని డివైడ్ చేసుకోవాలి బిల్ నెంబర్ వైజ్గా. అప్పుగా పర్చేజ్ చేస్తున్నాం. సేల్స్ చేంజ్ మోడ్ యాజ్ వోచర్ 87. క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్కి సేల్ చేస్తున్నాం. కంట్రోల్ ఏ. టోటల్ అమౌంట్ ఎంత? 2,50,000. న్యూ రెఫరెన్స్ బిల్ నెంబర్ 201 1 lakh. బిల్ నెంబర్ 202 40,000. బిల్ నెంబర్ 203 60,000. బిల్ నెంబర్ 204 50,000. సేల్స్ అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్స్ చేసాం. సేవ్. ఇప్పుడు ఏం చేయాలి? 1 week తర్వాత మన బిజినెస్ డబ్బులు పే చేస్తుంది సప్లయర్కి. 10/7 పేమెంట్. ఎవరి క్రియేటర్ అంటే ఎవరు వస్తారు? క్రిస్ ప్రైవేట్ లిమిటెడా ప్రియాటెక్? ఎవరు వస్తారమ్మా? ఎవరు వస్తారు? Chris Private Limited. ఎస్, క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ వస్తారు. క్రిస్సా ప్రియా కదా క్రియేటర్ అంటే. 2 lakhs మనం పర్చేజ్ చేసాం, 1,50,000 మనం ఇస్తున్నాం. ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ 50,000 ఇవ్వాలి. ఇప్పుడు అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. బిల్ నెంబర్ 100 మీద 80,000కి మనం పర్చేజ్ చేసాం, కానీ ఎంత ఇస్తున్నాం? 50,000 ఇస్తున్నాం. బిల్ నెంబర్ 200 మీద 50,000కి పర్చేజ్ చేసాం, 30,000 ఇస్తున్నాం. 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. 300 మీద 40కి 40 ఇస్తున్నాం. 400 మీద 30కి 30 ఇచ్చేస్తున్నాం. పెండింగ్ బ్యాలెన్సెస్ మాత్రం చూపిస్తాయి, క్లియర్ అయిన బిల్స్ కనిపించవు. ఇప్పుడు క్రెడిట్ క్యాష్ తీసుకోవాలి. క్రెడిట్ క్యాష్. నెక్స్ట్ రిసిప్ట్ ఫ్రమ్ డెబ్టర్స్ 15/7. ఎవరి నుంచి? క్రిస్ నుంచి. 2,50,000కి మనం సేల్ చేసాం. కస్టమర్ ఎంత ఇచ్చాడు? 2,20,000 ఇచ్చాడు. 201 1 lakh సేల్ చేసింటే 80,000 ఇచ్చారు. 202 40కి 40 ఇచ్చేశారు. 203 60కి 50 ఇచ్చారు. తర్వాత 50కి 50 ఇచ్చేశారు. క్యాష్. సేవ్. ఇలా ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. సో తర్వాత 27 25,000. శ్రీ కంప్యూటర్స్. కంట్రోల్ ఏ. డైరెక్ట్గా సేవ్. ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్లోకి వెళ్ళండి. ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయండి. 1/7/31/7. ఆ మంత్లో చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కనపడతాయి. ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. నెట్ ప్రాఫిట్ 50,000. 2,50,000లో 2 lakhs వెళ్ళిపోతే ఎక్స్పెన్స్, నెట్ ప్రాఫిట్ 50. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ ఒకే చోట కనబడుతున్నాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. ఆల్ట్ F1. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, కాంట్రా రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్,
రిసిప్ట్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, లెడ్జర్, ప్రియాటెక్ సొల్యూషన్స్, ఆల్ట్ F1 ఎక్స్పాండర్. ఓన్లీ పెండింగ్ బ్యాలెన్సెసే కనబడుతున్నాయి. బిల్ నెంబర్ 100 మీద 80,000 పర్చేజ్ చేసాం, 50,000 మన బిజినెస్ ఇచ్చింది, 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. బిల్ నెంబర్ 200 50,000 పర్చేజ్ చేసాం, 30,000 ఇచ్చాం, 20,000 పెండింగ్ ఉంది. టోటల్గా 2 కలిపితే 50,000 మనం ఇవ్వాలా. క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ బిల్ నెంబర్ 201 1 lakh మనం సేల్ చేసాం, 80,000 ఇచ్చారు, 20,000 పెండింగ్ ఉంది. 60,000 సేల్ చేసాం, 50 ఇచ్చారు, 10,000 పెండింగ్ ఉంది. 2 కలిపితే 30,000. పేయబుల్స్ అంటే మనం పే చేసే వాల్యూ చూపిస్తుంది, రిసీవబుల్స్ అంటే మనకు వచ్చే వాల్యూస్ చూపిస్తుంది. సో ఈ విధంగా మనము బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనేది చేయాల్సి వస్తుంది. కాంట్రాలో ఒక వోచర్ ఉంది, జర్నల్లో ఒక వోచర్ ఉంది, పేమెంట్లో 1, పర్చేజ్లో 1, రిసిప్ట్లో 2, సేల్స్లో 1, గ్రూప్స్, వోచర్స్, లెడ్జర్స్, కరెన్సీస్. ఇలా మనము బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనే కాన్సెప్ట్ని మనం చేయాల్సి వస్తుంది. సెకండ్ ప్రాబ్లం మీరే చేయాలి, ఫస్ట్ సెకండ్ మీరే చేయాలి. సెకండ్ ప్రాబ్లం ఏంటి ఎక్స్ట్రా ఇక్కడ, అక్కడ అమౌంట్ నేను యాడ్ చేయలేదు, మీరే యాడ్ చేసుకోవాలి. కేకే సర్వీస్ కంపెనీ, ఇవి యాజువల్గా పేమెంట్లో వస్తాయి, ఈ 4 పేమెంట్లో వస్తాయి. క్యాపిటల్ రిసిప్ట్లో వస్తుంది. ఇక్కడ నేను అమౌంట్ యాడ్ చేయలేదు, మీరే యాడ్ చేసుకోవాలి. 50, 60, 70 పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ ఇర్ఫాన్ ట్రేడర్స్, అప్పుగా పర్చేజ్ చేస్తున్నాం, న్యూ రెఫరెన్స్, అప్పుగా సేల్ చేసినాం, న్యూ రెఫరెన్స్. తర్వాత అమౌంట్ వాళ్ళు ఇచ్చేటప్పుడు ఇక్కడ క్యాష్ పేమెంట్ రిసిప్ట్ ఇచ్చేటప్పుడు అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి, అగైనెస్ట్ రెఫరెన్స్. ఫైనల్గా ఇక్కడ మనకి నెట్ ప్రాఫిట్ 63,000 రావాలి, నెట్ ప్రాఫిట్ 63,000. క్లియర్ అమ్మా? ఇవన్నీ సార్ నాకు ఒక డౌట్ ఉంది చెప్పమా. సార్. అది లాస్ట్ క్లాస్ లో కార్తిక్ ఐటీ సొల్యూషన్ అని చెప్పేసి ఒకటి ప్రాబ్లం ఉంది చూడండి సార్. అదొకసారి చేసి చూపిస్తారా సార్? నాకు చాలా డౌట్స్ ఉన్నాయి అందులో. కష్టం అమ్మా, అవన్నీ మీరు చేయాలి. నేను చూపిస్తే ఏముంది చూడండి. టెక్నికల్ పాయింట్స్ మధ్య మధ్యలో చెప్పుకుంటూ వస్తా. టాలీ ప్రైమ్ 7.0లో టెక్నికల్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు చెప్పబోయే వచ్చేసి టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్. టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ ఎన్ని రకాలు? 2 టైప్స్. ఒకటి టాలీ వాల్ట్ పాస్వర్డ్, 2 కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. టాలీ వాల్ట్ పాస్వర్డ్ రామ్ ఐటీ సొల్యూషన్స్ అని కంపెనీ చేశారు. ఈ కంపెనీ మన కంటికి కనిపించదు, స్టార్స్ రూపంలో ఉంటుంది. సో ఎందుకు సార్ పాస్వర్డ్ సెటప్ చేయాలంటే మీ బిజినెస్ అకౌంట్స్ ఎవరు చూడకూడదు, మీరే మెయింటైన్ చేయాలి అన్నప్పుడు ఈ పాస్వర్డ్స్ మీరు సెటప్ చేసుకుంటారు. పాస్వర్డ్ సెటప్ చేసేటప్పుడే వార్నింగ్ ఇస్తుంది. వన్స్ పాస్వర్డ్ మర్చిపోయారంటే అది మళ్ళీ మీరు డేటా రికవరీ చేయలేరు, టాలీ కంపెనీ కాంటాక్ట్ అవ్వాలి. ఓకే, సో ఈ టాలీ వాల్ట్ పాస్వర్డ్ మన కంటికి కనిపించదు. రామ్ ఐటీ సొల్యూషన్ చేశారు, ఇది పాస్వర్డ్ కంటికి కనిపించదు, కంపెనీ నేమ్ కంటికి కనిపించదు, ఇలా స్టార్స్ రూపంలో కనబడుతుంది. దీనికి నెంబర్ అయితే ఉంటుంది, నెంబర్ అయితే జనరేట్ చేసినట్టుగా ఉంటుంది. ఓకే, సో అది. సో తర్వాత పాస్వర్డ్ సెటప్ చేసిన తర్వాత దీన్ని చేంజ్ చేయొచ్చు, పాస్వర్డ్ని చేంజ్ చేయొచ్చు, బట్ రిమూవ్ చేయలేం. పాస్వర్డ్ని రిమూవ్ చేయలేం, పాస్వర్డ్ని చేంజ్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీస్ టాలీ వాల్ట్ పాస్వర్డ్లో ఉంటాయి.
ఓకే, డన్. తర్వాత కంట్రోల్ యూజర్ పాస్వర్డ్స్. ఓకే, పాస్వర్డ్ క్రియేట్ చేయొచ్చు, సెటప్ చేయొచ్చు. కంపెనీ నేమ్ ఇక్కడ ఎలా వస్తుంది? యూజర్ నేమ్ టాలీ పాస్వర్డ్ 1 2 3. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని షో చేస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ షో అవుతుంది. ఓకే, అంటే కంపెనీ నేమ్ చూడొచ్చు పాస్వర్డ్ సెటప్ చేసిన తర్వాత. కంపెనీ నేమ్ కంటికి కనబడుతుంది. ఓకే, సో పాస్వర్డ్ని రిమూవ్ కూడా చేయొచ్చు వద్దనుకుంటే. పాస్వర్డ్ని రిమూవ్ చేయొచ్చు, చేంజ్ కూడా చేయొచ్చు. ఆ ఫెసిలిటీస్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్లో ఉంటాయి. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ 2 అడుగుతాయి, ఇక్కడ ఓన్లీ పాస్వర్డ్ మాత్రమే అడుగుతుంది. ఈ 2 రకాల పాస్వర్డ్స్ని టాలీ ప్రైమ్ 7.0లో ఎలా సెటప్ చేయాలనేది టుడే క్లాస్లో మీకు చూపిస్తా. ఇలా స్టార్ కనబడుతుందా? ఇలా స్టార్లు కనబడితే ఇది టాలీ వాల్ట్ పాస్వర్డ్ అని అర్థం. చూద్దాం. ఫస్ట్ ఏంది? రామ్ ఐటీ సొల్యూషన్స్. ఇక్కడ సెక్యూరిటీ ఫీచర్స్ ఈ 2 బయటకు వచ్చాయి కదా, ఇవి యాక్చువల్గా కనిపించకూడదంటే F2 వాళ్ళకి వెళ్ళి ఈ నో పెట్టాలి. టాలీ వాల్ట్ ఈ 2 నో పెట్టామంటే మనకి పాస్వర్డ్ కంటికి కనిపించదు. ఓకే, ఒకసారి బ్యాక్ వద్దాం. నో పెట్టేస్తున్నాను. కనిపించాయా? చూసారా? పాస్వర్డ్ కనిపించట్లేదు. మళ్ళీ వేసి పెడితే బయటకు వస్తాయి. సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్. ఎస్, టాలీ వాల్ట్ పాస్వర్డ్. ఇక్కడ నేను 1 2 3 అని ఇస్తున్నాను. మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ 1 2 3 ఆడ అడుగుతుంది, ముందే చెప్తుంది. ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా. ముందే వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా F11కి వెళ్ళదు, మధ్యలో మన మీడియేటర్గా పాస్వర్డ్ అడుగుతుంది. చూడండి, మధ్యలో పాస్వర్డ్ అడిగింది. 1 2 3 ఇస్తేనే F11కి వెళ్తాము, లేకుంటే వెళ్ళలేము. కంట్రోల్ ఏ సేవ్. ఓకే, సో ఇప్పుడు రామ్ ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. రేపు వచ్చి ఇదే కంపెనీని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఇది కంటికి కనబడుతుందా లేదా? రైట్ సైడ్ కంపెనీలోకి వెళ్తున్నా. ఈ నెంబర్ ఎంత? 100123. చూడండి, కంపెనీ నేమ్ నెంబర్. డేటా ఇది ఎలా సేవ్ చేసుకుంటుంది? జీరోస్ లేదా వన్స్లో సేవ్ చేసుకుంటుంది డేటా. దీని గుర్తు పెట్టుకొని దీని ప్రకారంగా మనం సబ్జెక్ట్ ఇది పలానా కంపెనీ అని గుర్తు పెట్టుకోవాలి. లేకుంటే 10 కంపెనీ కోళ్ళు ఉన్నాయనుకో, 10 కంపెనీ కోళ్ళకి ఏ నెంబర్ అని తెలియదు. ఓకే, క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా మీకు రామ్ అని కనబడుతుందా? రామ్ ఐటీ సొల్యూషన్స్ అని ఎక్కడైనా కనబడుతుందా? ఎక్కడ కనిపించలేదు. చూడండి, చూడండి, ఎక్కడ కనిపించలే. ఇక్కడ చూడండి, నెంబర్ 100123 స్టార్స్. ఇప్పుడు ఓపెన్ అయింది. సార్, ఈ పాస్వర్డ్ నేను మార్చాలనుకుంటున్నాను అనుకుంటే కంపెనీ టాలీ వాల్ట్ ఓల్డ్ పాస్వర్డ్ 1 2 3 న్యూ పాస్వర్డ్ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఎంటర్ ఎంటర్. ఎస్, డూ యూ వాంట్ టు కాపీ? నో. ఇప్పుడు 1 2 3 ఇస్తే ఓపెన్ అవ్వదు. 1 2 3 4 5 6 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను. చూడండి, 1 2 3 4 5 6 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. ఈ పాస్వర్డ్ వన్స్ సెటప్ చేసామంటే రిమూవ్ చేయలేం. కావాలంటే పాస్వర్డ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది టాలీ వాల్ట్ పాస్వర్డ్ యొక్క ప్రత్యేకతలు. ఇది ఫస్ట్ పాస్వర్డ్. సెకండ్ పాస్వర్డ్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్.
శైలజ ప్రైవేట్ లిమిటెడ్. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంప్లీట్ డేటా. టాలీ 1 2 3 1 2 3. చూసారా, డైరెక్ట్ గా F11 కి వెళ్ళలేదు, మధ్యలో పాస్వర్డ్ అడుగుతుంది. టాలీ 1 2 3. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. కంట్రోల్ ఏ సేవ్. రేపు వచ్చి ఇదే కంపెనీ ఓపెన్ చేయాలనుకుంటున్నా. ఇది కంటికి కనబడుతుందా లేదా? క్లోజ్ చేస్తున్నా. ఇది చూడు 100149. జస్ట్ టైప్ చేయండి శైలజ. ఫిబ్రవరి కదా, ఫిబ్రవరి 16th ఉందా ఇక్కడ? శైలజ ప్రైవేట్ లిమిటెడ్ కంటికి కనబడుతుందా? ఓపెన్. సార్ ఈ పాస్వర్డ్ నాకు వద్దు సార్, రిమూవ్ చేయాలనుకుంటున్నా. నో. పాస్వర్డ్ 1 2 3. కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు క్లోజ్ చేసి ఆన్ చేయండి, పాస్వర్డ్ రిమూవ్ అయిపోయింది. క్లియర్. ఇలామా ఈ విధంగా టాలీ వాల్ట్ పాస్వర్డ్ ని సెట్ చేయొచ్చు, టాలీ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ కూడా సెట్ చేయొచ్చు. ఎందుకోసము అంటే మీ బిజినెస్ అకౌంట్స్ మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి అనుకుంటే మీరు ఈ పాస్వర్డ్స్ ని సెటప్ చేసుకోవచ్చు. లేదు అంటే నో నీడ్. క్లియర్? ఎనీ డౌట్స్ మా? సార్ చెప్పండి. సార్ ఇప్పుడు ఆల్రెడీ మనం కంపెనీ క్రియేట్ మొత్తం కంపెనీ ఆఫ్ లో ఉంది, ఈ మిడిల్ లో వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది కదా, ఆగస్ట్ లోనో సెప్టెంబర్ లోనో మన వాల్ట్ పాస్వర్డ్ గానీ అదే ఇంకోటి అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. వాల్ట్ పాస్వర్డ్ అయితే వన్స్ ఇస్తే మరి అది ఫిక్స్ అయిపోతుంది. అంతేనా? టాలీ వాల్ట్ పాస్వర్డ్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే తీసుకోవచ్చు. కానీ టాలీ వాల్ట్ పాస్వర్డ్ రిమూవ్ చేయలేము. ఫిక్స్డ్ గా ఉండిపోతుంది. వాళ్ళ ముందే వార్నింగ్ ఇస్తున్నాడు కదా, వన్స్ ఒకసారి పెట్టుకున్నారంటే రిమూవ్ అయిందంటే మీరు టాలీ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలి. అట్లా ఓకేనా? డన్ గైస్, అవి చేసేయండి మా. సార్ ఇంకోటి చెప్పు. సార్ ఇంకోటి ఇప్పుడు మన స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఉన్నాయి కదా సార్. సపోజ్ హాస్పిటల్ ఉంది, ఇప్పుడు నెంబర్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు కదా ఎక్కువ మంది. సో అలాంటప్పుడు మన అకౌంట్స్ ఎలా చేసుకుంటాం సార్? క్లాసులు వస్తాయి. కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్. ఓకే, కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ ఉపయోగించవచ్చు. అది మీకు ఫర్దర్ క్లాస్ లో వస్తుంది. అంటే ఎక్కువ మంది నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు స్కూల్ అంటే ఇప్పుడు 2000 స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ డేటా అంతా కూడా మనం చేసుకోవచ్చు సార్. ఇప్పుడు కంపెనీలో మేనేజర్స్ ఉంటారు, తర్వాత సేల్స్ మ్యాన్స్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు, ఓకే, ఏజెంట్స్ ఉంటారు. ఎవరు ఏజెంట్స్, ఓకే, ఎవరు పేషెంట్స్ అనే ఒక గ్రూప్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ ఫర్దర్ మీకు క్లారిటీ వస్తాయి. ఓకే, ప్రతి కాన్సెప్ట్ తెలుస్తుంది. అంతా నేర్చుకున్న తర్వాత అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందని మీకు అర్థమైపోతుంది క్లియర్ గా. సబ్జెక్ట్ అంతా